ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సోదరుడు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మధ్యాహ్నం 12:45 గుండెపోటుతో తుది శ్వాస విడిచారు రామ్మూర్తి నాయుడు. ఇక రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లెల్లాతో జరిగింది. మరో నెల రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడు రామ్మూర్తి చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఏఐజీ ఆసుపత్రి దగ్గరున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్. సునీల్, సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే కూడా నారా లోకేష్, భువనేశ్వరి కూడా హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రి వచ్చేంత వరకు కూడా ఇటు చిన్నాయన పార్థివ దేహం వద్ద కూడా లోకేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నవారు, స్నేహితులు, బంధువులంతా కూడా ఒక్కొక్కరు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజులుగా రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలో కూడా బంధువులు 4 రోజుల క్రితం ఏఐజీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గడిచిన 2 రోజులుగా అత్యవసర చికిత్స నిమిత్తం కూడా వెంటిలేషన్ నుంచి చికిత్స చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో కూడా రామ్మూర్తి నాయుడికి హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఏఐజీ వర్గాలు కూడా ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇటు కొంత నారా ఫ్యామిలీలో సంబంధించి కూడా రామ్మూర్తి నాయుడు మరణ వార్త కలిసివేసినట్టుగా చెప్పుకోవాల్సింది. కొద్ది రోజుల్లో తన కొడుకు నారా రోహిత్ వివాహం సంబంధించి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కానీ పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో కూడా తండ్రి తనువు చాలించడం కూడా కుటుంబంలో కొంత విషాదం నింపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకసారి రామ్మూర్తి నాయుడు రాజకీయ ప్రస్థానం కూడా మనం ప్రస్తావించుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా 1994 నుంచి 99 మధ్యకాలంలో కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక నారా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా కుటుంబం కావచ్చు, ఆయన సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంలో కూడా రామ్మూర్తి నాయుడు చాలా కీలక పాత్ర పోసినట్టు చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏపీలో తిరిగి మరొకసారి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యత స్వీకరించిన తర్వాత కూడా నేరుగా చంద్రబాబు నాయుడుతో కొంత ఆయన సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. కానీ కొంత అనారోగ్య సమస్యలతో బాధపడడంతో కూడా కొంత ఆరోగ్య రీత్యా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటీవల చంద్రబాబు అతడికి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల్లో కొడుకు నిశ్చితార్థం సంబంధించి కూడా కూర్చుకున్నారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరుగుతున్న నేపథ్యంలో కూడా తండ్రి రామ్మూర్తి నాయుడు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో కూడా నారా రోహిత్ కొంత కన్నీరు పరివెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కొంత అత్యవసర చికిత్స అందిస్తున్నారంటూ కూడా విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ కూడా నేరుగా తల్లి భువనేశ్వర్తో కలిసి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రామ్మూర్తి నాయుడు వెంటే ఉన్నారు. కానీ 12:40 ప్రాంతంలో ఒకసారి హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. తండ్రి వచ్చేంత వరకు లోకేష్ అక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితము ఇటు బాలకృష్ణ కూడా చేరుకోవడం అయితే జరిగింది. ఇక పురంధేశ్వరితో పాటు దగ్గుపాటి వెంకటేశ్వర్లు కూడా మధ్యాహ్న సమయంలో ఆయన పార్టీ దేహానికి నివాళులర్పించడం జరిగింది. ఒక్కొక్కరుగా వస్తున్నారు. రాజకీయంగా అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్న వారంతా కూడా వచ్చి కడసారి వీడ్కోలు పలికేందుకు ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని కూడా నారావారిపల్లికి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా బాబు అన్న ఏఐజీ హాస్పిటల్కి వస్తున్నట్టు కూడా కబురు రావడంతో కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నేరుగా ఢిల్లీ పర్యటన, అదేవిధంగా మహారాష్ట్రలో కొంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వాటన్ని రద్దు చేసుకుని కూడా హుటాహుటిన అన్న చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా నేరుగా ఏఐజీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఆయన లోపల ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. నారావారి రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు వదలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత కంట నీరు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే చాలా వారిద్దరి మధ్య కూడా
సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, కుటుంబం కావచ్చు, జిల్లాలో కావచ్చు, మొత్తంగా రాజకీయంగా సంబంధించి కావచ్చు, నారావారి ఆ కుటుంబాన్ని కొంత వెన్నుదండగా నిలిచారు, పెద్దన్న పాత్ర పోషించారు. సోదరుడు సమానమైన కానీ చాలా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదురైన నేపథ్యంలో కూడా వెండు తట్టి అతడి వెంట ఉన్నాడు, అతడికి అనేక సహాయ సహకారాలు అందించాడు. కాబట్టి కొంత ఆయన లేకపోవడం కూడా నారా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు కొంత 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 ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక ధైర్యాన్ని ఇచ్చి వెన్నుతట్టే వ్యక్తి కోల్పోయినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ప్రస్తుతానికైతే కన్నీరు పరవెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల్లో కొడుకు నారా రోహిత్ సంబంధించిన వివాహానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల్లో వివాహానికి కూడా ముహూర్తం పెట్టుకున్న నేపథ్యంలో తండ్రి తనువు చాలించడం కూడా ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కూడా కన్నీటి పరమవుతున్న దృశ్యాలు కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బంధువులు 4 రోజుల క్రితము ఏజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి కూడా కొంత ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సహాయంతో కూడా అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఏఎస్పీ హాస్పిటల్కి సంబంధించిన ప్రత్యేక బృందం కూడా అతన్ని ప్రాణాలతో బయటపడేసేందుకు విధాల ప్రయత్నం చేసినా కానీ చివరికి చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా 12 గంటల 40 నిమిషాల ప్రాంతంలో వెంటిలేషన్ మీద అత్యవసర చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడికి స్ట్రోక్ రావడంతో కూడా ఆయన తుదిశ్వాస వీసినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు వెంట ఇటు మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికైతే అంతా అందుబాటులో ఉన్న వారంతా కూడా ఏజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. తుది నివాళులు అర్పించిన తర్వాత కూడా ఇక్కడ నుంచి కూడా ప్రత్యేక అంబులెన్స్లో ఆయన నారావారిపల్లికి తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే ఏజీ ఆసుపత్రిలో చంద్రబాబు ఇటు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నారా రామ్మూర్తి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదాల్సినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సునీల్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఏజీ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది పార్థివ దేహాన్ని సొంతూరికి తరలించడానికి? అండ్ అట్లాగా ఏర్పాట్లన్నీ ఈపాటికే చేశారా, లేదు ఏ రకంగా తరలించేటువంటి అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు ఏజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కాబట్టి కొద్ది క్షణాల క్రితమే ఆయన లోపలికి వేరారు. రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక కుడి భుజం కోల్పోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే ఆయన మరణ వార్త తెలుసుకున్న తర్వాత కూడా ఆయన వెంటనే హుటాహుటిన కూడా హైదరాబాద్కి చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులను ఆయన ఓదారుస్తున్న తర్వాత కూడా ప్రత్యేక అంబులెన్స్లో ఇక్కడ నుంచి నారావారిపల్లెలకి ఆయనకు తరలించే అవకాశం కనిపిస్తుంది. రేపు ఆయన అంత్యక్రియలు కూడా స్వస్థలంలో ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో మరొక గంటలో కూడా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి తరలించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బాబు వెంట ఎవరైతే వచ్చారో హుటాహుటిని ఇక్కడికి చేరుకున్నారో అతడితో ప్రస్తుతానికైతే పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది. కుటుంబ సభ్యులను ఓదార్చిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మరొక 20 నిమిషాల నుంచి 40 నిమిషాల ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకైతే ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ఇక్కడ నుంచి తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సునీల్, రైట్ కిరణ్, అయితే రాజకీయ నేతగా ఉన్నారు, ప్రజా జీవితం గడిపి ఉన్నారు. సో ఆయన ఇప్పుడు పార్థివ దేహాన్ని పరామర్శించడానికి వచ్చిన నేతలందరూ ఏం చెప్తున్నారు? మొత్తం చూసుకోండి, ఎందుకంటే 1994 99 మధ్యలో కూడా ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలుపొందారు. కాబట్టి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే మాజీ మంత్రి ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కూడా ఆయన అక్కడ అప్పుడు ఉమ్మడి ఏపీలో కూడా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాబట్టి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నవంతా కూడా ఆయన జ్ఞాపకాలతో పాటు అప్పుడున్న సందర్భాలను కూడా నెమరు వేసుకున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రామ్మూర్తి నాయుడు అటు చంద్రబాబు నాయుడు కంటే కొంత రాజకీయాల్లో స్థానికంగా అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఒకసారి ఎమ్మెల్యే అయినా కానీ చిత్తూరు నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడికి రాజకీయంగా వెనుదన్నుగా నిలవడంలో కీలక పాత్ర రామ్మూర్తి నాయుడు కొంత వ్యవహరించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరిని కదిలించినా కానీ ఆయనతో సన్నిహిత సంబంధాలను కూడా నెమరు వేసుకున్న దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే.